న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని మాసాయిపేట మండల కేంద్రంలో రాష్ట్ర టీపీసీసీ కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి భూభారతి సదస్సును రైతుల పక్షాన నిలబడి స్వయానా పరిశీలించడం జరిగింది. అప్పుడుండే తర్వాత కట్ అయిపోయింది. కర్రీ వచ్చిన కట్ అయిపోయింది. అది వస్తుంది. సరే సుజాత, ఇప్పుడు అంటే చూడు, ఇంకోటి కట్ అయింది నీ దాంట్లో 2 నంబర్లు రిజిస్ట్రేటర్ కట్ అయిందండి. అది ఇప్పుడు అప్లికేషన్ పెట్టండి. ఇది 2 నంబర్ 31 కదా. మాట్లాడదామా? ఏది అలా దూరం వేయిస్తుంది. రమ్మంటే ఇబ్బంది లేకపోతే వాళ్ళకు పెద్ద డిమాండ్ అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళని రమ్మంటే సాధారణ వాళ్ళని అంటే కొన్ని పౌతులు పెట్టుకున్నారు. మళ్ళీ వాళ్ళు ఇంత అప్లై చేసుకోలేదని నాకు అర్థం కాలేదు. ఇప్పుడు రాదే నీకు అప్పుడు విషయానికి మళ్ళీ మనం మార్చుకోవచ్చు. ఫోటో పోలేనట్టున్నారు. ఫోటో పోయిండు. ఏమైందంటే వీళ్ళు అక్కడ ఫోటో అటెండ్ కాలేనట్టు అది ఆపోజిట్ వాళ్ళ ఫేవర్లో వచ్చింది. ఇస్తే చెప్పి అది కొమ్మని ఎక్స్పాండ్ మీరు
ఆధార్ కార్డు వస్తుంది అందుకే భూభారతీయుల కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంచిగా జరుగుతుంది. ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గం మాసాయిపేట మండల కేంద్రంలో భూభారతి రెవెన్యూ సదస్సులు ఎలా జరుగుతున్నాయని పరిశీలనకి ఈరోజు అందరం కూడా రావడం జరిగింది. ప్రజల సమక్షంలో మరి చాలా ఏళ్ళ తరబడి ప్రజలు ధరణి సమస్యతోని బాధపడ్డారు. అంతకుముందు మంచిగా జరుగుతున్న వ్యవస్థను ధరణి రూపంలో మరి తెలంగాణ రైతులకు తెలంగాణ జనాన్ని మరి ఈరోజు కష్టాల పాలు చేసినటువంటి ధరణి నుంచి విముక్తి కల్పించే రోజులు ఈరోజు భూభారతి రూపంలో మన రేవంత్ అన్న ప్రజాపాలన ప్రభుత్వం కల్పించింది. ఈరోజు దరఖాస్తులో కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళ భూమిని హక్కులు కల్పించలేక మరి ఆ భూముల ద్వారా రావాల్సినటువంటి మరి లోన్లు అయితేనేమి, మరి రైతు భరోసా రూపంలో వచ్చే అమ్మ సొమ్ము అయితేనేమి, మరి కష్టాల్లో ఉన్నప్పుడు భూమిని అమ్ముకునే పరిస్థితి కల్పించలేక తెలంగాణ రైతాంగం 10 సంవత్సరాల పాటు కష్టాల పాలైంది. ఈరోజు రైతుల ముఖాల్లో చూస్తే ఆనందం కనబడుతుంది. మేము కూడా చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. ఈరోజు రెవెన్యూ సదస్సుల్లో భూభారతి సదస్సులో వచ్చి పాల్గొనడం నాకు కూడా సంతృప్తినిచ్చింది. ఎందుకంటే చిత్తశుద్ధి ఉంటే ప్రజల బాగోగులు నిజంగానే చేయాలనే సంకల్పం ఉంటే ఏదైనా చేయొచ్చనడానికి ఈరోజు భూభారతి నిదర్శనం. సంకల్పమే ముఖ్యం, ప్రజల శ్రేయస్సే ముఖ్యంగా పాలిస్తున్నటువంటి రేవంత్ అన్న ప్రభుత్వం ఈరోజు ప్రజల మన్ననలు పొందుతుంది, ప్రజల దీవెనలు పొందుతుంది. ప్రజల కష్టాలను తీర్చిదిద్దడానికే మరి రేవంత్ అన్న ప్రభుత్వం ఈరోజు అవాకులు చెవాకులు పలుకుతున్నారు. హరీష్ రావు గారు కాళేశ్వరం కమిషన్ ముందు సన్నాయి నొక్కులు మొక్కుతున్నాడు. ఇలా నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు కాగ్ రిపోర్ట్స్ చదవండి. మీరు చాలా మేధావులు కదా మీ బాంబర్దులు. కాగ్ రిపోర్ట్ ఏం చెప్పింది? అంచనా వ్యయం ఏముండే 38,000 కోట్లు గ్రావిటీ ద్వారా తీసుకొని రావాల్సిన ప్రాజెక్టు మీరు ఎత్తిపోతారని పెట్టి దాన్ని ఈరోజు 1,00,000 కోట్లు దాటిచ్చారు. కాగ్ రిపోర్ట్లోనే ఉన్నది. ఇది పూర్తి వినియోగం రావాలంటే 1,49,000 కోట్లు. ఎవడబ్బా సొమ్మని 1,49,000 కోట్లను ఈరోజు పక్కదారి పట్టించి తెలంగాణ ప్రజల కష్టాలన్నీ కూడా మీరు ఇవాళ అట్లనే గాలికి వదిలేరు. ఎన్నడూ ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పాపాన ఓలే, ఎక్కడా కూడా మీరు సంక్షేమ ఫలితాలను మీరు సరిగ్గా ఇచ్చినందులో 1-2 పథకాలను ఇచ్చి మేము బాగా చేసినామని చెప్తున్నారు. ఇలా సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఎలాంటి కూడి తిన్నారో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఎవరికి కూడా మరి ఈరోజు ధరణి రూపంలో రైతుల శాపం అంతా కూడా మీ మీదకే కలిగింది. మరి ఇంకా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఏ ఒక్కరికి కూడా ఒక చిన్న ఉద్యోగ అంగన్వాడీలకు జీతాలు పెంచిన పాపన్న పోలే, సాంఘిక సంక్షేమ హాస్టల్లో సరిగ్గా భోజనం పెట్టిన పాపన్న పోలే, మరి ఆశా వర్కర్లకు మీరు ఏ చిన్న ఉద్యోగాలు అది ఇప్పుడు ఏమేమి ఉంటున్నారు వాళ్ళు చేసేయాలి కదా. ఇచ్చిన పాపన్న పోలే పైపెచ్చు కాళేశ్వరం మహా అద్భుతం కాదు అది. మరి మొత్తం ఆర్థిక దోపిడీ అది మీకు అందరికీ తెలుసు, ప్రతి పౌరునికి తెలుసు. మీరు చేసిన నిర్వాహకం వల్ల ఎన్ని ఎకరాలకు అదనంగా సాగు నీరు అందించు మీకు అందరికీ తెలుసు. ఇలా రికార్డులే చెప్తున్నాయి. మీరు పెట్టిన వ్యయం వృధా, అది తెలంగాణ పాలిట శాపం అని చెప్తూ ఈరోజు భూభారతి చాలా విజయవంతంగా జరుగుతుంది. మరొకసారి రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గానికి ధన్యవాదాలు తెలుపుతూ జై కాంగ్రెస్.
MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.